మరి బ్రేకింగ్ న్యూస్, ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చర్చ సఫలమైంది. దాంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వాయిదా వేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఉదయం నుంచి చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా సమ్మెను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సమ్మెను వాయిదా వేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద ఈ సమ్మెకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ రోజు రాత్రి నుంచి సమ్మె తీస్తామని వాళ్ళు నోటీసులు పంపారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ తో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి కూడా కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి ఇప్పటికే నిన్న హామీ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఇప్పటికే ప్రతి నెల మొదటి జీతాలు ఇస్తున్నాం. ఇక మిగతా అంశాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశం కావచ్చు, మిగతా కొన్ని ఏదైతే పెండింగ్ బిల్లుల బకాయిలకు సంబంధించిన విషయం కావచ్చు, మొత్తం 23 డిమాండ్లను ఆర్టీసీ ప్రభుత్వం ముందు ఉంచింది. వీటికి సంబంధించి అంటే ఒక్కొక్కటి పరిష్కరించు వస్తూ ఉన్నాం, ఒకేసారి అన్ని పరిష్కరించడం సమంజసం కాదు అన్న విషయాన్ని ఇటు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం పెద్దలు కూడా పదే పదే ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఈ రోజు ప్రభుత్వంతో చర్చలకు రావడం జరిగింది. దాదాపు 2 గంటలు పైగా సచివాలయంలో పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చల్లో కూడా ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురు కూడా ఏదైతే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపిన అనంతరం చర్చలు సఫలమైనట్టుగా ప్రకటించారు. ఈ యొక్క సమ్మెను వాయిదా వేసినట్టుగా ఆర్టీసీ కార్మికులు కూడా అంగీకరించారు. మరి కాసేపట్లో ఆర్టీసీ కార్మికులు సచివాలయం మీడియా పాయింట్ లో కూడా మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. అంటే ఎలాంటి డిమాండ్స్ మీరు పెట్టారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించింది, ఆర్టీసీ సమ్మె ఎప్పటి వరకు వాయిదా వేస్తా ఉన్నారు, అంటే ప్రభుత్వం నుంచి జరిగినటువంటి చర్చల్లో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, వీటన్నిటిపైన కూడా మరి కాసేపట్లో సమాధానం లభించింది. మొత్తానికైతే ప్రభుత్వంతో జరిగినటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించినటువంటి చర్చలు సఫలమయ్యాయని మాత్రం స్పష్టమవుతా ఉంది. అంటే మొదటి నుంచి వాళ్ళు ఉదయం సెక్రటరియట్ లోపలికి వెళ్లే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా ఆయనతో కలిసి నడిచేందుకు మేము అంగీకరిస్తున్నాము, కాకపోతే మా యొక్క న్యాయమైన డిమాండ్లు, మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూనే వాళ్ళు చర్చలకు వెళ్లారు. అంటే చర్చలకు వెళ్ళడానికి ముందే దాదాపుగా వాళ్ళు సమ్మెను విరమించేందుకు, సమ్మెను వాయిదా వేసేందుకు అంగీకరించినట్టుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు చర్చల అనంతరం సమ్మె వాయిదా వేస్తున్నట్టుగా వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడబోతున్నారు. అయితే ప్రధానంగా వాళ్ళ డిమాండ్లకు సంబంధించి ప్రధాన సమస్య ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కార్మికుల పిఆర్సీ విషయంలో కావచ్చు, డిఏల విషయంలో కావచ్చు, ఇతర అంశాల చెల్లింపు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపు, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపు అంశానికి సంబంధించి ఎన్నికల హామీల్లో భాగంగా ఆర్టీసీకి ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు వాళ్ళు నోటీసులు జారీ చేసి సమ్మెకు దిగుతున్నామని చెప్పారు. వాటిలో కొన్నింటి పరిష్కారానికి మొదటి నుంచి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కాకపోతే అన్ని ఒకేసారి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సమ్మెకు దిగడం అనేది సమంజసం కాదు. తద్వారా ఏదైతే ఆర్టీసీతో పాటు ప్రభుత్వానికి మరోపక్క ప్రజలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వాలతో కలిసి రావాలి, ఎందుకంటే మీ యొక్క సంస్థను మీరే కాపాడుకోవాలి అంటూ కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి పునరాలోచన చేసినటువంటి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను వాయిదా వేసేందుకు సిద్ధమయ్యాయి. దాదాపుగా సమ్మె లేనట్టే చెప్పాలి ఆర్టీసీకి సంబంధించి, ఎందుకంటే ఈ రోజు రాత్రి నుంచే సమ్మెకు దిగాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా మొత్తంగా ప్రభుత్వం జరిగినటువంటి చర్చలైతే సఫలీకృతమయ్యాయి. ఎట్టకేలకు సమ్మె వాయిదాకు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒప్పుకోవడం జరిగింది. మరికొద్ది క్షణాల్లోనే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మీడియా పాయింట్ లో మాట్లాడబోతా ఉన్నారు. ప్రధానంగా పొన్నం ప్రభాకర్ తో పాటు జరిగినటువంటి చర్చల్లో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, వీళ్ళ యొక్క డిమాండ్లు ఏమున్నాయి, ఆ డిమాండ్ల పరిష్కారానికి ఎప్పటి లోపల ప్రభుత్వం దారి చూపిస్తుందన్న అంశానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాంటి హామీ ఇచ్చారు అన్న దానికి సంబంధించి కూడా
ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పొన్నం ప్రభాకర్ కూడా అవసరమైతే మీడియా Right. సమావేశాన్ని సాయంత్రం లోపు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎట్టకేలకైతే ఆర్టీసీ సమ్మె మాత్రం వాయిదా పడింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిపినటువంటి చర్చలైతే సఫలం కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. దాంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వాయిదా వేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఉదయం నుంచి చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా సమ్మెను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ముందడుగు పడింది. చర్చల కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 3 ఐఏఎస్లతో కమిటీను ఏర్పాటు చేసింది. కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లు ఉన్నారు. ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. దాంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వాయిదా వేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఉదయం నుంచి చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా సమ్మెను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ముందడుగు పడింది. చర్చల కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 3 ఐఏఎస్లతో కమిటీను అపాయింట్ చేసింది. కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లు ఉన్నారు.